చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైనర్ హ్యాంగింగ్స్ ఏ విధంగా కుట్టుకోవాలంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. సో ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియో అయితే ఫుల్ వర్క్ చూడండి. చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. చాలా సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు అండి ఈ డిజైన్ వచ్చేసి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్ షేప్లో ఇట్లా మొత్తం 4 షేప్లు ఒకేలాగానే ఉండేలాగా చూసుకొని ఒక క్లాత్ అయితే కట్ చేసుకోండి. దీన్ని ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని మనం మామూలుగా హ్యాంగింగ్స్ ఎట్లా కుట్టుకుంటామో అదేవిధంగా ఇట్లా మడత అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా మడత పెట్టేసుకొని మన కాడ క్లాత్ ఒక ఆపోజిట్ క్లాత్ అనేది ఇలా తీసేసుకొని ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ వారకు ఈ క్లాత్కు ఈ వారకు ఈ విధంగా కుచ్చు కుట్టుకుంటూ రండి. ఈ విధంగా మనము మొత్తం ఇట్లా కుచ్చు అనేది ఇక్కడ దాకా పెట్టేసుకుంటూ రండి. ఈ క్లాత్ చివరి వరకు పెట్టుకుంటూ రావాలి. ఇది డ్రెస్ మిల్లంగా నేను ఆపోజిట్ దానికి ఇది డ్రెస్ క్లాత్ అండి. డ్రెస్లో ఇది క్లాత్ అనమాట. కొంచెం మిగులుతుంది కదా, దాంతో ఈ హ్యాంగింగ్స్ అయితే పెడుతున్నాను. మీరు బ్లౌజ్కి అయినా సరే ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ దాకా కుట్టేసి ఇక్కడైతే నేను స్టాప్ చేసేస్తున్నాను. మళ్ళీ దీని మీదనే ఇంకొక స్టెప్ అనేది కుట్టాలి. సో ఇది వచ్చేసి మనం ఇంకొకటి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసుకొని, లేదంటే మీరు ఇది వారకు కుట్టేసుకున్నా పర్వాలేదు. సో ఇదనేది ఇట్లా పట్టేసుకొని ఈ పీస్లోనే కనిపించకుండా దీని మీద కుచ్చు పడేలాగా చూసుకుంటూ కుట్టుకుంటూ రండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా ఇక్కడ కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్స్ అన్నీ చేసుకుంటూ ఇట్లా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటూ రావాలి. ఒక 3 స్టెప్లలో పెట్టుకుందాము. ఈ విధంగా ఇలాగే మొత్తము 3 కుచ్చులు అనేవి పెట్టుకోవాలి ఇట్లా. ఇంకొక స్టెప్ అండి, ఇట్లా మనం మొత్తం టోటల్గా 3 స్టెప్స్ అయితే పెట్టుకుందాము. సో ఈ విధంగా 3 కుచ్చులు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా అన్నేసుకొని ఎగస్ట్రా క్లాత్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఈ లేస్ అనేది కనిపించకుండా, ఈ పీసులు అనేవి కనిపించకుండా ఒక లేస్ అనేది అటాచ్మెంట్ అయితే చేసుకున్నాము. ఇందుకోసము ఈ పీసులు అంతా ఎక్కువ తక్కువ లేకుండా ఒకటే లెవెల్ అయితే కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక లేస్ అనేది తీసుకొని ఈ లేసు దీని మీద అయితే అటాచ్మెంట్ అనేది చేసుకుందాము. ఈ విధంగా అయితే కుట్టి వేసేసుకున్న తర్వాత ఒక థ్రెడ్ అనేది కుట్టి పెట్టుకోండి. డ్రెస్లో క్లాత్ తోనే పెట్టుకుంటున్నాను, లేదంటే మీరు హ్యాంగింగ్స్ మామూలుగా రెడీమేడ్ క్లాత్ తోటైనా కానీ ఇట్లా బొందలు అనేది తీసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాము. ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ పీసులు ఉన్నాయి కదా, ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుందాం. పీసులు కిందకి అలవాడుకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేస్తా చూడండి, ఇలా వచ్చిందనమాట హ్యాంగింగ్. చాలా బాగుంది కదా. ఈ విధంగా అనేది మనం హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.